Hey guys, welcome to NJ The Vlogs. Welcome to the new video. ఇప్పుడు మనమైతే ఎక్కడ ఉన్నామంటే ఇంట్లో అయితే ఉండము. సో ఇప్పుడు మనమైతే కాలేజ్కి అయితే వెళ్ళాలా. సో టైం వచ్చేసి నాకైతే 8:30 కాలేజు. టైం చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫోన్ చేస్తా అన్నాడు వీడు. చెప్పు హలో రెడీ ಬಂದ್ಬಿಟ್ಟಾ ಆಯ್ತು. మా వాడికి తెలుగు వస్తుంది కానీ నా దగ్గర కావాలనే కన్నడలో మాట్లాడతాడు. వీడియోస్ చేసేటప్పుడు కావాలనే కన్నడలో మాట్లాడతాడు. ఏదైనా ఈ వీడియో రికార్డ్ అవునప్పుడు తెలుగులో మాట్లాడతాడు. గైస్ ముందు మనమైతే మైక్ అయితే ఎత్తుకోవాలి, ఎందుకంటే కాలేజీలో మనమైతే వ్లాగ్స్ చేద్దాం. సో మైక్ వచ్చేసి నా సెల్లిడు పనుకునింది, ఆడో మూలలో ఉంది. మమ్మీ రామ మైక్ అయితే మేము ఎప్పుడు షూలు వేసుకుంటాం. మమ్మీ ఎత్తి చేస్తాడు. ఆడికి వెళ్తే అడిగితే వస్తాడు. ఆల్రెడీ టైం అయితే అయిపోతుంది. ఇంకా మేము కాలేజ్కి ఒక 8:30కి ఉండే కాలేజ్ 8:40కి పోయినా కూడా కలిసి మాకైతే యాబ్సెంట్ అయితే వేస్తారు. సో ఏం చేసేది, మేము ఫైనల్ ఇయర్లో ఉన్నామా దేంట్లో ఉన్నామా అని అయితే తెలియదు. సో అయితే టైం అయితే అవుతుంది. ఆ కాలేజ్లో ఫస్ట్ పీరియడ్ పోకపోతే ఫుల్ డే అంతా యాబ్సెంట్. అదే మాయ రోగాలో తెలియదు, కానీ మేమైతే వెళ్ళాలి ఫాస్ట్గా. సో బండి అయితే వస్తుంది. సో రండి వెళ్దాం. ₹80 ಪಾಸ್ತಾಗೆ ನಾವೆಂತ ನೀನು ತಿನ್ನೋದು ನಾವೆಂತ ಕೊಡಿ ನಾವು ಊಟಕ್ಕೆ ಹಾಕ್ತೀವಿ. గైస్ ప్రతిరోజు ఏదో క్లాస్ బంక్ కొట్టేది అది మీకు తెలుసు నార్మల్ అనేసి, కానీ హాఫ్ డేలో కూడా బంక్ కొట్టే పని అయిపోయింది. ఏం చేస్తాం అది, ఎందుకంటే దర్శన్ చెప్పు గైస్. ఒకడు వల్ల వీడియో ತೊಡ್ಕೊಚ್ಚಿಂದಿ. ಯಾರೋ ಐಡಿಯಾ ಕೊಟ್ಟಿದ್ದು ವಂಶಿನ ಬ್ರೋ, ನೀನಾ ಬ್ರೋ కొట్టిದ್ದು? ಮಾಡೋ ಏನೋ ಇದು గైస్ వీడి వల్లనే మేమైతే క్యూటీ క్లాస్ అయితే బంక్ కొట్టే వాడి వేరే నన్ను చూసేసి, నువ్వు ఐటీ ప్రొఫెషనల్ కాకపోతే ఏరా చేస్తావు ఇటు బంక్ కొట్టేసి ఊరు సుత్తా అంటే ఏ డిసిప్లిన్ లేదు, ఎట్రా ఐటీలో ఉంటావు అని అడిగినాడు. నా మా అమ్మ నోడతారా బ్రో? హೌದು బ్రో. మా మమ్మీ చూస్తే, మమ్మీ ఇదొక కంటెంట్ డైరెక్షన్ టీమ్ నుంచి లలిత్ రాసిండే డైలాగ్ రాస్తా. మమ్మీ ఇది వచ్చేసి కంటెంట్, రాసింది వచ్చేసి మన లలిత్. సో తిట్టాలనుకుంటే వీడిని తిట్టు, వీడి నంబర్ ఇచ్చేస్తాను అనేక వీడిని వదలద్దు. లేదు తర్వాత వాడే నన్ను తొడుకొచ్చింది వాడిని, నేనేం అనలేను, ఎందుకంటే మళ్ళీ వాడే ఉడవాలా. ఇదేనా 138 సో గైస్ తెలిసిందే. సో ఇంకా మా ఫ్రెండ్స్ అయితే రావాలా. సందీప్ అయితే మెయిన్ ఇంపార్టెంట్, వాడిని ఏ సెక్షన్ వాళ్ళు వేసుకుని పూసింటారు. సో వాడు రావాలా, ఇంకా చాలా మంది రావాలా. ఒక ఏం సేన్ వేయలేదు గైస్. అంకల్ పట్టుపాకలి ಬ್ರೋ ನಂದು ಒಂದು ಇದೆ ಬ್ರೋ, ನಂದು ಒಂದು ಏನಾದ್ರು ಮಾಡು ಬ್ರೋ. ನನ್ನ ಫೋನ್ ಸ್ಟೋರೇಜ್ ಫುಲ್ ಅಂತ ತೋರಿಸ್ತೈತೆ ಬ್ರೋ. ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಮಾಡಿಸ್ಬಿಡು. 1 TB తీసుకో. iPhone 17 Pro Max 1 TB ಎಷ್ಟಾಗುತ್ತೆ? 1.5 ಲಕ್ಷ ಎತ್ಕೊಂಡು 1.5 ಲಕ್ಷ ಇಟ್ಕೊಳ್ಳೋದು. ಇದು ಬ್ರೋ ಎಷ್ಟಾಗುತ್ತೆ ಬ್ರೋ ಇದು 1 TB ಚೇಂಜ್ ಮಾಡಿ? 1.5 ಲಕ್ಷ ಅಲ್ಲ, ಇದನ್ನೇ 1 TB ಚೇಂಜ್ ಮಾಡಿ. 1 ಲಕ್ಷ ಆದ್ರೂ 1 TBಗೆ ಕ್ಯಾಮ್ರಾನೇ ಬರುತ್ತಲ್ಲ 1 ಲಕ್ಷಕ್ಕೆ. ಏಂತಿಗೆ ಸೆಪರೇಟ್ ಆಗಿ ಇರುತ್ತಲ್ಲ. ಆಡಿಯೋ 256 TB ಖಾಲಿ ಅಂತೆ. యారు అయితే రావాలా. సో వాడు వచ్చాక మేమైతే తినేసి వెళ్ళాలి. ఇంకా చాలా మంది రావాలా. సో మీరు నా పాత వ్లాగ్ చూసుకుని తెలుస్తుంది. సో చాలా రోజులైనా కాలేజ్లో వీడియో అయితే వచ్చేస్తున్నాను గైస్. చాలా ప్రౌడ్ ఫీలింగ్. చూడండి రోడ్లో జనాలు. ಓಪನ್ ಗಾಡಿ ಚಾರ್ಜಿಂಗ್ ಪಾಯಿಂಟ್ ಚಾರ್ಜಿಂಗ್ ತೋರಿಸುತ್ತೇನೆ. ಅದು ಮೊಬೈಲ್ ಕನೆಕ್ಷನ್ ಇದು, ಫೋನ್ ಕನೆಕ್ಷನ್ ಇದು, ಪೆಟ್ರೋಲ್ ಗಾಡಿ ಹೋಗಲೇ స్టార్టింగ్ లో అదే వీడియో పెట్రోల్ గాడి. గైస్ ఆ రోజు ఎటు చూపించిందంటే అది బ్యాటరీ డౌన్ చూపించింది, అందుకే సేఫ్టీ చూపించు. దీనికి ఏం లేదయ్యా, దీనికి స్పీడోమీటర్ అయ్యా. ఆ రోజు FZ ఉండే గైస్, నన్ను అంతా ఇక్కడ మికాస్ చేస్తా అంటారు, మీరు నమ్మకండి.
నేను ఆ రోజు మళ్ళీ వాడు ఎఫ్జెడ్ తెస్తాడు, అది చూపిస్తాడు. ಇನ್ನೊಂದ್ಸಲ ಮಾಡುವ. ಮೂವಿಂಗ್ ಅಲ್ಲ. ಪಾಪ ಹಿಂಗಂದ ತೋರ್ಸೇ ಇಲ್ಲ ಅವನು. గైస్ మేమైతే ఇక్కడ హోటల్లో అయితే వస్తే చూడండి తినేకి బిర్యానీ అందరూ పెరుగుతూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ ఫిష్ గైస్, ಫ್ಲೋರಾನ್. ಮಚ್ಚಿ ನಂಗೆ ನಿಜ ಈ ಫಿಶ್ ಎಷ್ಟು ಇಷ್ಟ ಆಗುತ್ತಾ చూడండి. ఇది వచ్చేసి ట్రైన్డ్. సో దీన్ని తెలుగులో వాస్తు ఫిష్ అని కూడా అంటారు. అంతా తింటా అంటారు. ನೀರಲ್ಲಿ ಮುಸಿ అన్నీ కలిపి కలిపి చూస్తున్నాను. ಕುಷ್ಕಾನ ಕಾಂಬೋ ಅಪ್ಪ ನಮ್ದು. ఏంది ಹ್ಞೂ ಮಚ್ಚಿ ನಾವೆಲ್ಲ ಕಾಂಬೋ. ಬಾರ ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಳ್ಳೋಣ. ನಿಂದು ಕಾಂಬೋನು ಕುಷ್ಕಾ ಕಾಂಬೋ ಇಲ್ಲ ಬ್ರೋ, ಕುಷ್ಕಾ ಮಾಡಿದ್ದು ಎಲ್ಲ ಕೆಡಿಸ್ತಾ ಇದೆಯಾ ಜನವರಿ. ಏನ್ ಬ್ರೋ, ಬಾ ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಳ್ಳೋಣ. ಎಲ್ಲ ಅವ್ರು ಕೂತ್ಕೊಂಡವ್ರಲ್ಲ, ಬಾ ಇಲ್ಲೇ ಕೂತ್ಕೊಳ್ಳೋಣ. ಇಲ್ಲ ವಿಡಿಯೋಗ್ರಾಫರ್ ಆ ಕಡೆ ಇರ್ಲಿ, ನಾವು ಅಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟವ್ರಲ್ಲ ಬ್ರೋ. ಆಡಿಯೋ ಇಲ್ಲಿದ್ರೆ ನೀನು ಒಬ್ಬನೇ ಮಾತಾಡಿದ್ರೆ ಅಲ್ಲೇನು ರೆಕಾರ್ಡ್ ಆಗುತ್ತಾ? ಆಡಿಯೋ ಇಲ್ಲಿ ಇದೆಯೋ? ಅಲ್ಲೇ ನೋಡು ಗಾಯ್ಸ್, ಇವನು ನಮ್ಮ ಬ್ಯಾಚ್ ಅಲ್ಲಿ ತುಂಬಾ ದೊಡ್ಡವನು. ನಾವು ಎಲ್ಲೇ ಕರೆದ್ರು ಬರಲ್ಲ. ವಿಡಿಯೋ ಮಾಡೋ ನಮ್ದ ಅಷ್ಟು ಹತ್ರ ತೋರಿಸ್ಬೇಡ ಮಚ್ಚಿ, ಕ್ಲೀನ್ ಆಗಿ ತೋರಿಸು. ಹೌದಾ ಮಚ್ಚಿ? ಗೈಸ್, ತುಂಬಾ ದಿನ ಆಮೇಲೆ ನಾವು ಸಂದೀಪ್ ಜೊತೆ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ಯಾಕೆ ಮಾಡಿಬಿಟ್ಟಲ್ಲ. ಎಲ್ಲಿ ಬ್ರೋ, ನಾನು ಟ್ರಿಪ್ಗೆ ಹೋಗ ಆಮೇಲೆ ಎಲ್ಲಿ ಬ್ರೋ ಮಾಡಿದ್ವಿ? ಇವರು ಇದ್ದೀರಾ? ಏನಿಲ್ಲ ಅಂದ್ರೂ ಒಂದು 20 ವ್ಲಾಗ್ ಅಲ್ಲಿ ಇರಲ್ಲ ಸಂದೀಪ್. ಯಾರು ಯಾರು ಕರೆದ್ರೇನು, ನಾವು ದುಡ್ಡು ಕಟ್ತಾ ಇದೀವಿ. ಏನ್ ಬ್ರೋ ಅಷ್ಟೇ. ಹೇಳು ಫೇಮಸ್ ಬಿರಿಯಾನಿ. ನಾನು ಫುಡ್ ಬ್ಲಾಗರ್ ಗೈಸ್ ನಾನು. ಸೊ ನಾವು ನಾನು ಹೋಗಿ ತಗೋಬರ್ಬೇಕೇನೋ, ಇಲ್ಲ ನನಗೆ ಕೊಡಲ್ವ ಇರು ಹೋಗ್ತಾ ಇರ್ತೀನಿ. ನಂದೆಲ್ಲೋ ನನಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಬ್ರೋ. ಇಲ್ಲಿ ಬರೋ ಗಾಯ್ಸ್, ಎಲ್ಲಾರ್ದು ಬೇಗ ಬಂದ್ಬಿಡುತ್ತೆ, ನಮ್ದೇ ಲೇಟ್. ಗಾಯ್ಸ್ ನೋಡಿ, ಇಷ್ಟೆಲ್ಲ ಕೊಟ್ಟವ್ರೆ, ಚೆನ್ನಾಗಿದೆ. 160 ಬರ್ತಿದೆ. ಇದು 90 ರೂಪೀಸ್ ಕುಷ್ಕಾ ಕಾಂಬೋ ತಗೊಂಡ್ರೆ ಬರ್ತಿದೆ. ಸಕ್ಕತ್ತಾಗಿದೆ. ಯಾರು ಯಾವ ಏರಿಯಾ ಇದು? ವಿದ್ಯಾಪೀಠ ನಗರ, ವಿದ್ಯಾಪೇಟೆ ಸರ್ಕಲ್. ನಮ್ ಗೂಗಲ್ ಮ್ಯಾಪ್ ಎಲ್ಲಿ? ಲಲಿತ್ ಎಲ್ಲಿ? ಅದೇನು ಇಲ್ಲ ಗೈಸ್, ಇದೇನು ಪ್ರಮೋಷನ್ ಅಲ್ಲ, ನಾವು ಸುಮ್ಮನೆ ಇಲ್ಲಿ ತಿನ್ನಕ್ ಬಂದಿರೋದು. ಯಾರಾದ್ರೂ ಇಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟು ದರ್ಶನ್ ಹೆಸರು ಕೊಟ್ನೋ ಕೆಲಸ. ಊಟ ಚಲೋ ಆಯ್ತು. ಲೋ ಏನಲ್ಲ ಇಷ್ಟು ಸಾಂಬಾರು. ಇರೋದೇ 2 ಪೀಸು. ಪವನ್ ಆಫ್ ಮಾಡೋ, ಸ್ವಲ್ಪ ತಿನ್ಬಿಟ್ಟು ಆಮೇಲೆ ಮಾಡ. ಗೈಸ್, ತಿನ್ಬಿಟ್ಟು ಆಮೇಲೆ ಮಾಡ್ತೀವಿ. ವಿಡಿಯೋ ಆಫ್ ಮಾಡಲ್ಲ, ಸಾಕು. ಗೈಸ್ ನೋಡಿ, ಸಾಂಬಾರು ಇದ್ಬಿಟ್ಟ ಸಂದೀಪು. ಸಂದೀಪೇ ಆ ಕ್ಲಿಪ್ಪು ರಿಪೀಟ್ 3 ಸತಿ ಅದನ್ನ ರಿಪೀಟ್ ಮಾಡ್ಬೇಕು ನೀನು. 3 ಸಲ ಹಾಕ್ತೀನಿ, ಯಾರು ಬಿಡಿಸಿದ್ದು ಅಂತ ನೋಡಿ. ನೀವೇ ಕಮೆಂಟ್ ಹಾಕಿ. ಮಾಡಬೇಡಿ ಸರ್. అనక ఎవరైనా చూస్తుంటే తెలుగు వాళ్ళు వీడియో కన్నడలో మాట్లాడుతాను అనుకోవచ్చు. సో అందుకని మీకు కూడా కొంచెం చేంజ్ ఉంది స్నేహితులు. ఈరోజు కన్నడలో మాట్లాడుతాను, మీరు కూడా కన్నడ ನೋಡಿ ತಿಂಡಿ ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಮಹಿಮೆನೇ ಗೊತ್ತಿಲ್ಲ ನಿಂಬೆಹಣ್ಣು. ಪ್ರಮೋದ್కి ఊరికే అనవసరంగా కెమెరా ఇస్తున్నాయా, వాడు అందరినీ పోయి చూపిస్తా అంటాడు. ಏನಂತೀಯ ಬ್ರೋ? ಅವನಿಗೆ ವೆಜಿಟೇರಿಯನ್ ಅಲ್ವಾ, ಅದಕ್ಕೆ. ಪ್ರತಿ ಬ್ಯಾಚಲ್ಲಿ ಒಬ್ಬ ಇರ್ತಾನೆ ವೆಜಿಟೇರಿಯನ್ ತಿನ್ನು. ನೀನು ಹಿಂಗೆ ಹಾಕೊಂಡು ತಿನ್ನು, ಕುಷ್ಕಾಗಿ ಹೆಂಗಿರುತ್ತೆ ಗೊತ್ತಾ? ಮಟನ್ ಬಿರಿಯಾನಿಗೆ ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ವಿಡಿಯೋ ರೆಕಾರ್ಡ್ ಆಗ್ತಾ ಇತ್ತಪ್ಪ, ಹುಡುಗಿ ಹೆಸರು ಹೇಳ್ಬೇಡ್ರಿ. ಆಮೇಲೆ ಮನೆಗೆ ಹೋಗಿ ಫೋನ್ ಮಾಡ್ತಾರೆ, ಅತ್ತೆಗೆ ಇತ್ತೆಗೆ ಅಂದ್ರೆ ನಾನೇನು ತೆಗಿಲಿ. ನೀನು ತೆಗಿಯೋಕ್ಕೆಲ್ಲ ಆಗಲ್ಲ. ಕಬಾಬಲ್ಲೇ ಫೀಲ್ ತಗೊಂಡು ಅವನು ಕಬಾಬ್ ತಿಂತವನಲ್ಲ, ಅವನಿಗೆ ಕುಷ್ಕಾನೇ ಫುಲ್ ಫೀಲು.
ಒಂದ್ಸತಿ ಹಾಯ್ ಅನ್ನೋ. Hello guys, mother father. ಪ್ರತಿ ಬ್ಯಾಚಲ್ಲೂ ಗಾಯ್ಸ್ ಒಬ್ಬ ಇರ್ತಾನೆ ವೆಜಿಟೇರಿಯನು, ಪಾಪ ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೊಂಡಿರ್ತಾನೆ. ಇಲ್ಲ ಮಚ್ಚ, ಚಿಲ್ಲಿ ವರ್ತಿಲ್ಲ ಮಚ್ಚ, ಚಿಲ್ಲಿ ವರ್ತಿಲ್ಲಪ್ಪ. ಹೌದಾ? ಬ್ರೋ, ಏನೇನ ಪೀಸ್ ಹಾಕೊಂಡು ಚಿಲ್ಲಿಗೆ? ಕಬಾಬ್ ಚೆನ್ನಾಗಿದೆ, ಬಟ್ ಬರೀ ಮೂಳೆನೇ ಇದೆ, ಬರೀ ಮೂಳೆನೇ ಇದೆ. ಇದ್ಯಾರು ಇದು? ಅದೇನದು ನೋಡು, ಮೂಳೆನೇ ನೋಡಿಲೆ. ಇದು ಅದು ತಿನ್ಬೇಕು, ಇರು ನಾನು ತಿಂತೀನಿ. ಅಲ್ಲೊಂದು ಸ್ಪೆಷಲ್ ಫೋಕಸ್ ಇಡಿ, ಹೇಳ್ತೀನಿ ಕ್ಯಾಮ್ರಾ. ನಂದು ಹಾಕೊಳ್ಳಪ್ಪ, ಏನಿದೆ ನಮ್ಮ ಆಡಿಯನ್ಸು, ನಮ್ಮ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸು ಅವ್ರಿಗೂ ಕೊಡ್ತೀವಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊ ಬಂದ್ರೆ. ಹಂಗಂತ ಅಲ್ಲಿ 300 ಜನನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿದೀನಿ, ಬಂದ್ಬಿಡ್ಬೇಕೀಗ. ಲೊಕೇಶನ್ ಹೇಳು, ಲೊಕೇಶನ್ ಹೇಳು, ಇಲ್ಲಿಗೆ ಬಂದ್ರಿ ಫ್ರೀಯಾಗಿ ನಿಮಗೆ ಬಿರಿಯಾನಿ ಸಿಗುತ್ತೆ ಕಾಂಬೋ. ಇಲ್ಲಿ ಯಾರು ಹೇಳಿದ್ದು? ವಂಶಿನೇ ಹೇಳಿದ್ದು, ಸೋಮು ಸೋಮು ಅಂದ್ಬಿಟ್ಟು ವಂಶಿ ಕೊಟ್ಟಿಸ್ಬಿಟ್ಟು. ವಂಶಿ ಅಡ್ರೆಸ್ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನ್ ಅಲ್ಲಿ ಇದೆ. ಸೋಮು ವಿಜಯಪೇಟೆ. ಸೋಮುನ್ ತೋರ್ಸಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಸೋಮು. ಮಚ್ಚಿ ನೀನು ಅಷ್ಟೊಂದು ವಿಡಿಯೋ ಮಾಡ್ದೆ ಅನ್ಕೋ, ಸ್ಟೋರೇಜ್ ಇಲ್ಲ ಮಚ್ಚಿ. ಇಲ್ಲಿ ಅಂಬರೀಷ್ ಎಲ್ಲ ಬಂದ್ರ ಅಂದ್ರೆ ನಿನ್ ವಾಯ್ಸ್ ರೆಕಾರ್ಡ್ ಆಗುತ್ತೆ, ಬೇಕಾ? ಅವ್ನಿಗೊಂದು ಇರೋ ಮೈಕ್ ಬ್ರೋ, ಅವ್ನಿಗೊಂದು ಮೈಕ್ ಕೊಡು ಬ್ರೋ. ನಮ್ ಕ್ಯಾಮ್ರಾಮನ್ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತಾವ. ಯೂಟ್ಯೂಬರ್ಸ್ ಎಲ್ಲ ಇದೇ ತರ ಯೂಸ್ ಮಾಡೋದು, ಅದಕ್ಕೆ ನಾವು ತಗೊಂಡಿದ್ವಿ. ಚಂದ ನೋಡಿ, ನಂಗೆ ಇದಾಗ್ತಾವ್ರಿ. ಮಚ್ಚಿ ನಾವು ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ವಿಡಿಯೋಸ್ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? So I am hearable now onwards. I hope you guys hearing me. ಇವತ್ತು ಇಂಗ್ಲಿಷು ಗಾಯ್ಸ್ ಬ್ರೋ, ಇವತ್ತೇನ್ ಕಂಟೆಂಟ್ ಗೊತ್ತಾ? ವಿಡಿಯೋ ಹೇಳ್ತೀನಿ. ಇವತ್ತು ಏನ್ ಕಂಟೆಂಟ್ ಅಂದ್ರೆ, ಎಲ್ಲಾರು ನಮ್ ವಿಡಿಯೋಸ್ ನೋಡ್ತಾರೆ ಇಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟು ಎಲ್ಲಾರ ಫೋನ್ ಚೆಕ್ ಮಾಡೋಣ. ಫುಲ್ ರೆಡ್ ಇರ್ಬೇಕು, ಎಲ್ಲಾ ವಿಡಿಯೋಸ್ಗೂ ರೆಡ್ ಇರ್ಬೇಕು. ಇರೋರಿಗೆ ಅವ್ರ ಬಿಲ್ ನಾನೇ ಕಟ್ತೀನಿ. ವೈಟ್ ಸಿಗುತ್ತೆ ಎಲ್ಲಾರ್ದು. ಇರು ನೀನಲ್ಲ, ನೀನ್ ನೋಡ್ತೀಯ? ನೀನು ಅಲ್ಲ. ಅವ್ನ್ ಬರೀ 2x. ನಾನು ನೋಡಿದ್ರೆ ನೀನ್ ನೋಡ್ತಾ ಇದ್ಯಾ? ಮತ್ತೆ ಇದ್ರೆ ನಿನ್ಗೆ ಆಯ್ತು, ನಾನ್ ವೆಜ್ ತಗೋ. ನಾನ್ ವೆಜ್ ನಾನ್ ವೆಜ್ ಕೊಡ್ಸ್ಬಿಡುವಂತೆ. ಯಾರು ನೋಡ್ತಾರೆ ಅವ್ರಿಗೆ ನೋಡ್ಬೇಡ. ಇಲ್ಲ ಇಲ್ಲ ಅಪ್ಪು, ಇವತ್ತು ಫೋನ್ ಕೊಡು. ಮಚ್ಚಿ ನನ್ನ ಹತ್ರ ದುಡ್ಡಿಲ್ಲ. ಏನಂತ ಅಷ್ಟೇ. ಯಾವ್ದು? 7 ಲೀಟರ್ 20 ರೂಪಾಯಿ. ಜಿಮ್ಗೆಲ್ಲ ಹೋಗ್ತಾ ಇದೀನಿ, ತಿಂದ್ರೆ ನನ್ನ ಕಮೆಂಟ್ಸ್ ಅಲ್ಲಿ ಹಾಕೊಂತಾರೆ. ಗ್ಲಾಸ್ ಹೇಳ್ಕೊ, ನನ್ನ ಹತ್ರ ದುಡ್ಡಿಲ್ಲ. ನನಗೆ ಅವ್ನ್ ಕಟ್ತವನ್ ದುಡ್ಡು. ಯಾರು ಅವ್ನ್ ಕಟ್ತಾ ಇರೋದು? ತಗೋಬೇಕಂತ ಇದೀನಿ. 2,000 ನಾನು ಪವನ್ಗೆ ಎಂತ ಕೊಡ್ತೀನಿ ಕಾಸು? ನಮ್ ಪವನು. ನಾನು ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಅಲ್ಲಿ ದುಡ್ಡು ತರಲ್ಲ, ಹೆಂಗಿದ್ರು ಕಟ್ಬಿಟ್ಟು. ವಂಶಿನ ಯಾರು ಮಾತಾಡ್ಸ್ತಾ ಇರೋದಲ್ಲಿ? ಮೈಕ್ ವಿಡಿಯೋ ಬ್ಲಾಗರ್. 66,000 ನಾವು ಕಟ್ಟಲ್ಲ ಅಷ್ಟು ಬೇಗ, ನಾವಿನ್ನ ಲೇಟು. ಇನ್ಸ್ಟಾ, ಯೂಟ್ಯೂಬ್ ನಾನು ಇನ್ನ ಕಟ್ಟೇ ಇಲ್ಲ ಕಾಸು, ನಾನು ಇನ್ನ ಲೇಟು. ನಾನು ಕಟ್ಟಲ್ಲ. ಸಾಂಬಾರ್ ಅಂತ ಇಬ್ಬರು ಇಲ್ಲ. ಈ ಜ್ಯೂಸ್ ಅಂಗಡಿಗೆ వెళ్తే ఇప్పుడేదో జ్యూస్ తాగడానికి బ్యాంక్ బ్యాలెన్స్ ఫస్ట్ వంశీది మేమైతే బ్యాంక్ బ్యాలెన్స్ ಇಲ್ಲ ఇప్పుడు ఫస్ట్ మనసే వేస్తాం అనే కాల్స్. గైస్ డబ్బులు లెక్క నేను చెప్తే ఊరికి ఆడిపోయి మర్యాద పోయే బదులు సోడా చెప్పింటారు, సాల్ట్ సోడా, స్వీట్ సోడా 20 రూపాయలు అనేసి. నో మనీ గైస్, ఫుల్ స్ట్రగల్స్. ఇప్పుడు జ్యూస్ తాగాల, ఎందుకంటే కుష్కా తినేసి అది జీర్ణం అవ్వాలంటే సోడా తాగాలంట డాక్టర్ ಸಮರಸಿಂಹಾರೆಡ್ಡಿ చెప్పి. ಹಲೋ, ನಾನು ಫುಲ್ ತಿಂದೆ, ಚೆನ್ನಾಗಿ ತಿಂದೆ. ಅವರು ಲೆಮನ್ ಹಿಂಡಿದ್ರು, ನನಗೊಂಥರ ಒಗರು ಅನ್ನಿಸ್ತಾ ಇತ್ತು. ನನಗೊಂಥರ ರಿಟರ್ನ್ ಬಂದಾಗ ಆಗ್ತೈತೆ ಗೈಸ್. నా కుష్కా ఫుల్ తింటిని నేను. లాస్ట్లో వాళ్ళు పెరుగులో నిమ్మకాయ పిండ్రి, ఆ నిమ్మకాయ పిండినప్పుడు నుంచి నాకు రిటర్న్ వస్తాను, తింటాను, ఇటు రిటర్న్ వస్తాను. ఏదో పాప వంశీ అయితే పోయి బిల్ కడతాను, పోయి మనం అయితే కడదాం. వీళ్ళు నాకు మంచి దుడ్డు వస్తుంది అని అనుకుంటున్నారు, ₹1 రాదు నాకు. ఇంకా వీళ్ళైనా ఇద్దరు పనికి పోయి సంపాదిస్తారు, నాకు అది కూడా రాదు. కావాలంటే అయింది. వీడి దగ్గర ఉండేది బ్యాంక్ బ్యాలెన్స్ చూపించమన్నా, నెక్స్ట్ నాకు చూపిస్తాను. లేదా వీడి అర్నింగ్స్ చూపించాడు.
నెమ్మదిగా కూర్చునే కూడా వేయలేదు. ఒకటి సాంబార్ పోస్తుంది లేదా మ్యాంగో జ్యూస్ పోస్తుంది. చూడండి గైస్, ఒక 120 రూపాయలు ఇచ్చి ఒక కుష్కా తీసినాడు. కుష్కాకి దుడ్డాడ ಬೇಡ ಕೊಡು, ಬೇಡ ಅಂದಲ್ಲ, ಬೇಡ ಅಂದಲ್ಲ ಕೊಡು. ಹೋಗಲು ಗ್ಯಾಸ್ నాకు 160 రూపాయలు వేసినాడు అంతే. ಹೋಗ తోండ గ్యాస్. ఒక 160 రూపాయలకి నా ఇంటి దగ్గరికి వచ్చి తలకాయ తింటాను. ಹಾಕಿ ಮಾಡು నిన్నే నీ బ్లాగ్ మధ్య. గైస్ ఇప్పుడే మనమైతే ఇంటికి అయితే వచ్చాము. సో వాడికి డబ్బులు ఇచ్చేసి మనమైతే ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే కూర్చొని ఉన్నాము. అండ్ మనమైతే కాలేజ్కి మైక్ అయితే ఎత్తుకెళ్ళాము. సో మొత్తం ఆడియో బాగుంది అనేసి ఉండండి మ్యామ్. ఈ మ్యాగ్నెటిక్ మైక్స్ వచ్చేసి ఎవరైనా కాంటెంట్ క్రియేటర్స్ కాలేజ్లో వాడేవి ఉంటే వాడకండి. ఎందుకంటే ఇది మ్యాగ్నెట్ ఎప్పుడు ఎక్కడ పడిపోతుందనే తెలుస్తలేదు. ఇది బయట పడిపోతుంది, ఇదైతే లోపల షర్ట్ లోపల అయితే పడిపోతుంది. ఇది ఎతకనే అదైతే కింద పడిపోయింది. చూడండి మన్నుగా ఉంది చూడండి. సో నేనైతే ఎవరైనా చూస్తా ఉండేవాళ్ళు సో మ్యాగ్నెటిక్ మైక్స్ వాడకండి. అయితే దీనిది ఫస్ట్ డిసడ్వాంటేజ్ గైస్, ఇది వేసుకుంటే ఎవరైనా ఇటు తడితే కింద పడిపోతుంది. అంతే గైస్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి. సో ఈరోజు కొంచెం ఫ్రెండ్స్తో జాలీగా ఉండే. సో hope you guys enjoy this video. So next video lo kaluddam. Until then, see you. Tata, bye bye, gauge.